కరీంనగర్ లోక్సభ పరిధి బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ఆ పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేసిన బండి సంజయ్ 2,25,000కు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ తరపున కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, హుజారాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, సిరిసిల్ల నుంచి కేటీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ సిరిసిల్లలో 2వ స్థానం, కరీంనగర్, హుజారాబాద్లో 3వ స్థానానికి పడిపోయారు. 6 నెలల్లోనే పార్టీ ఈ స్థాయికి పడిపోవడం పట్ల ఆ పార్టీ అధినాయకత్వం పోలింగ్ సరళిపై పోస్టు మార్టం నిర్వహిస్తోంది. సిరిసిల్ల స్థానంలో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి తనేడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు 65,811 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు 72,559 ఓట్లు వచ్చాయి. అంటే 6,748 ఓట్లు బీజేపీ కంటే తక్కువగా వచ్చాయి. ఇక కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు ఏకంగా 1,23,127 ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కు కేవలం 29,334 మాత్రమే వచ్చాయి. ఇవి మొత్తం ఓట్లలో కేవలం 10% లోపే కావడం విశేషం. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ సాధించిన వెనుక తన హస్తం ఉందని పదే పదే వినోద్ కుమార్ చెప్పుకున్నా ఇంత తక్కువగా ఓట్లు రావడమేటని ఆయన మదన పడుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో గంగులను గెలిపించిన ఓటర్లు ఇప్పుడు తనకెందుకు ఓటేయలేదని పార్టీ నేతల దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది. కనీసం బీజేపీకి వచ్చిన ఓట్లలో సగమైన కరీంనగర్ నుంచి తనకు రాకపోవడం ఏంటి అన్న ప్రశ్నను ఆయన పదే పదే లేవనెత్తుతున్నారని ఆ పార్టీ క్యాడర్ చెప్పుకుంటున్నారు. హుజారాబాద్లోనూ బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయింది. ఇక్కడ బీజేపీకి 73,280 ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీకి 47,379 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికలకు ముందు కౌశిక్ రెడ్డి ఇక్కడ పార్టీకి లీడ్ తీసుకువస్తారని ఛాలెంజ్ చేసినా కనీసం 2వ స్థానం కూడా సాధించలేకపోయారు. దీంతో ఇప్పుడు వినోద్ కుమార్ తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తన కోసం పనిచేయలేదని విమర్శిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అటు నిజామాబాద్ లోక్సభ పరిధిలో జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించినప్పటికీ ఆ పార్టీ తరపున పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు ఓటు బ్యాంకును మళ్లించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఈ 2 చోట్ల కూడా బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయింది. అన్ని స్థానాలు అంటే 17 లోక్సభ స్థానాల్లో ప్రజలు ఒకే విధంగా ఆలోచించినట్టు ఇలా ఫలితాలు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ కు, బీజేపీకి మరి ఓట్లు ఎక్కువ వేశారు మాకంటే. మేము అన్ని స్థానాల్లో కూడా మరి 3వ స్థానంలో ఉన్నాం. ఆ విధమైన తీర్పు ఎందుకు వచ్చింది చెప్పి మా మిత్రులందరినీ కూడా మాట్లాడుకున్న సందర్భంలో మాకు అర్థమైంది ఏంటంటే ఓటర్ మహాశయులు ఈ లోక్సభ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ కు ఇప్పుడు వేయడము వేయకపోవడం అనే దానిపైన చర్చించుకొని మాకు వేయలేదు ఓట్లని మేము భావిస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ఓటర్లు ఈసారి కారు గుర్తును పట్టించుకోవడం పట్ల పార్టీలోనూ అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తుంది.